వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. ఐ హోప్ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్, బిలేటెడ్ హ్యాపీ సంక్రాంతి అండ్ అప్కమింగ్ గేమ్ ఫెస్టివల్స్ ఉన్న అన్నిటికీ విషెస్ ఇప్పుడే చెప్పేస్తున్నాను అనుకోండి. సో చాలా టైం అయిపోయింది, నాకు తెలిసి September 18th అనుకుంటా లాస్ట్ వీడియో మనం చేసింది, వినాయక చవితి రోజు. సో ఆ తర్వాత అసలు బికాజ్ ఆఫ్ కంటిన్యూస్ వర్క్ వల్ల అవైలబుల్గా అయితే లేను, కానీ వదిలేసి అయితే పోలేదు. నేను ఆల్రెడీ ఈ విషయం చాలాసార్లు చెప్పినాను. సో నాతో పాటు టచ్లో ఉన్నారు కొంతమంది, వాట్సాప్ గ్రూప్లో టచ్లో ఉన్నారు, పర్సనల్గా టచ్లో ఉన్నారు. సో వాళ్ళందరికీ తెలుసు మళ్ళీ వస్తాను అని చెప్పేసి. సో ఇక్కడ నుండి మ్యాక్సిమం అన్ని విషయాలు ఇంకా మళ్ళీ షేర్ చేసుకుంటాను, మళ్ళీ స్టార్ట్ చేద్దాము. ప్రతి పాయింట్ నోటీస్ చేసిన, కొత్త నోటిఫికేషన్స్ కానీ, కొత్త బ్యాచెస్ ఏమున్నా కానీ, కొత్త జాబ్లు ఏవొచ్చినా కానీ ప్రతిదీ ఇంకా మళ్ళీ అప్డేట్ అవుతూనే ఉంటుంది ఇక మీదట. అండ్ ఇంకొన్ని డిఫరెంట్ ఫీచర్స్తో కూడా ఆపరేట్ చేయాలి అనుకున్నాను, అందుకే కొంచెం గ్యాప్ తీసుకోవడం జరిగింది. సో అవి కూడా విత్ రెస్పెక్ట్ టు టైం ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ అవుతూ వస్తాయి. సో మీరు కంప్లీట్గా మీ కెరియర్స్ మీద ఇంకా సీరియస్గా ఫోకస్ చేయండి. మీకు సపోర్టివ్గా ప్రతి పాయింట్ ఆఫ్ టైంలో నేను ఉంటాను, ఇంకొంచెం బాధ్యతతోనే పనిచేస్తాను. బికాస్ కొంచెం రిలీఫ్ అయితే ఉంది, ఎందుకంటే గ్యాప్ తీసుకున్నాం కాబట్టి కొంచెం రిఫ్రెష్ అయ్యి ఉన్నాం. సో ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను, మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, కలిసి వర్క్ చేద్దాము, అల్టిమేట్గా సక్సెస్ అవుదాం, అంతే. ఇంకా అంతకుమించి ఇంకేం చెప్పట్లేదు. అండ్ థ్యాంక్ యూ ఇంత పేషెంట్గా, అంటే 3-4 months అసలు వీడియోస్ చేయకుండా కూడా ఎవరైతే అట్లే బిలీవ్ చేసి స్టిక్ ఆన్ అయిపోయి అన్సబ్స్క్రైబ్ చేయకుండా అట్లే నిలబడి ఉన్నారో ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ తప్ప ఇంకా నేనేం చెప్పలేను. మీకు మంచి కంటెంట్ ఇస్తా, అది మాత్రం ప్రామిస్ చేస్తాను, ఇంకా బెస్ట్ కంటెంట్తోనే వస్తాను. సో అది స్టార్ట్ చేయడం 2024లో మనకు వచ్చిన ఫస్ట్ రిక్రూట్మెంట్ ఆర్ఆర్బి ఏఎల్పి. ఐ హోప్ అందరికీ తెలుసు, అందరూ వీడియోస్ చేసేసినారు, అందరూ అప్లై కూడా చేస్తున్నారు. సో నాకు తెలిసి లేట్ నేనే చేస్తుంది, లాస్ట్ కూడా నేనే అయ్యిండొచ్చు నాకు తెలిసి రిక్రూట్మెంట్ గురించి చెప్పడం. బట్ నో ఇష్యూ ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఏఎల్పి అంటే అందరికీ తెలుసు, అసిస్టెంట్ లోకో పైలట్, రిలేటెడ్ టు డ్రైవింగ్ రిలేటెడ్. లోకో పైలట్ అంటే ట్రైన్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళని లోకో పైలట్ అంటారు. అసిస్టెంట్ లోకో పైలట్కి మనకి రిక్రూట్మెంట్ అనమాట. సో స్టార్టింగ్ డే ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి Jan 20th అండ్ లాస్ట్ డే వచ్చేసి February 19th. సో February 19th నైట్ 11:59 వరకు ఉంది. అండ్ అది అయిపోయిన నెక్స్ట్ డే నుంచి 20th February నుంచి 29th February వరకు నెక్స్ట్ 10 days వచ్చేసి మనం ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్లో మాడిఫికేషన్స్ చేయడానికి, అంటే ఏమన్నా పొరపాటున ఏమన్నా మిస్టేక్స్ అదర్ దాన్ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఇట్లాంటి బేసిక్ డీటెయిల్స్ కాకుండా మీరు ఇంకేమైనా మిస్టేక్స్ చేసుంటే కనుక అవి మాడిఫై చేయడానికి 20th February నుంచి 29th February వరకు ఇది. సో అసిస్టెంట్ లోకో పైలట్ మన సెంట్రల్ గవర్నమెంట్ పే లెవెల్ వచ్చేసి level 2 అనమాట. ఇది level 2 అంటే బేసిక్ వచ్చేసి 19,900 బేసిక్. అంటే బేసిక్ తక్కువ ఉంది కదా అని చెప్పేసి దయచేసి దీన్ని తక్కువ చూడొద్దండి. నేను విన్న ప్రకారం అండ్ నేను చూసిన కొన్ని పే స్లిప్ల ప్రకారం వచ్చేసి పే వచ్చేసి నియర్లీ 50K దగ్గరే ఉంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50K ఉంది నేను చూసిన ప్రకారము. ఎందుకంటే రైల్వేస్లో పర్టికులర్గా ఏఎల్పికి అలవెన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే level 2 అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే మహా అంటే 30,000 వస్తుందేమో అని చెప్పేసి చాలా తక్కువ అంచనా వేస్తున్నారు అని చెప్పేసి చూడడం జరిగింది. సో దానికి నేను చెప్తున్నాను, శాలరీ అయితే మంచి శాలరీనే, ఎందుకంటే రైల్వేస్లో మెజారిటీ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్లో అలవెన్సెస్ చాలా మంచిగా ఉంటాయి, నైట్ షిఫ్ట్లు అవన్నీ ఉంటాయి కాబట్టి అలవెన్సెస్ ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ క్లియర్గా ఇంకో పాయింట్ కూడా మెన్షన్ చేసినారు, మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి A1 అని మెన్షన్ చేసినారు. సో మెడికల్ స్టాండర్డ్ A1 అంటే కనుక విజన్ వచ్చేసి 6/6 ఉండాలి, గ్లాసెస్ ఉండకూడదు. అండ్ ఇంకొకటి లేసిక్ సర్జరీ, లేజర్ ఆపరేషన్స్ కానీ ఇవేమీ చేయించుకొని ఉండకూడదు, చేయించుకొని ఉన్నా కూడా రిజెక్ట్ చేసేస్తారు డైరెక్ట్గా. అండ్ ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 years లోపు. సో
చూడండి. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 5696. అండ్ దీని గురించి చాలా మందికి ఉన్న ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇన్ని రోజుల తర్వాత వదిలినారు 5600 అనేవి వేకెన్సీ చాలా తక్కువ, అది ఇది అని చెప్పేసి ఏదో ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి, నేను చూస్తూనే ఉన్నా కంటిన్యూస్గా. కానీ దీని గురించి రైల్వేస్ కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. ఒక క్లారిటీ ఏమి ఇచ్చున్నారు అంటే, ఇది ఈ ఇయర్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే 5 yearsకి కలిపి ఒకటేసారి రిక్రూట్మెంట్ వదిలేవాళ్ళు అనమాట. అందుకని బల్క్ రిక్రూట్మెంట్ కనిపించేది. కానీ ఇక మీదట ఎవ్రీ ఇయర్ రైల్వే రిక్రూట్మెంట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో మేబీ అందుకని చెప్పేసి తగ్గించినారు అని చెప్పేసి అంటున్నారు. సో వాళ్ళ స్టేట్మెంటే, యాక్చువల్గా రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ వాళ్ళ మినిస్ట్రీ నుంచి వచ్చిన మాటే అనమాట ఇది. చూద్దాం. మేబీ ప్రస్తుతానికైతే మనకు వచ్చిన వేకెన్సీస్ వచ్చేసి 5696. అండ్ ఇండివిజువల్గా ఎన్ని ఉన్నాయని చెప్పేసి కూడా చూద్దాం. సో ఇది ఫస్ట్ పేజ్ బ్రీఫ్గా చెప్తున్నాను. నేను అంతా ఓవర్వ్యూ లాగా చెప్తున్నాను, మొత్తం నోటిఫికేషన్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. 29th లాస్ట్ డే, మాడిఫికేషన్ చేయాలనుకుంటే కదా 29 February, ఆ తర్వాత మీరు మాడిఫై చేయడానికి లేదు. సో నెక్స్ట్ ప్రతిదీ దానికి కూడా మీరు మీ జీమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబరు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే ఫర్దర్గా మీరు చేసే ప్రాసెస్ అన్నింటికి కూడా దాంట్లోనే కమ్యూనికేట్ అవుతుంది. సో మేక్ ష్యూర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి, హైలైట్ పాయింట్, నెగిటివ్ మార్కింగ్ ఉంది. మామూలుగా దీని టోటల్ స్టేజెస్ ఎలా సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ CBT 1 ఉంటుంది, స్టేజ్ 1 ఇది. తర్వాత CBT 2, సెకండ్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి CBAT, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్. ఇన్ని స్టేజెస్ ఉన్నాయి మనం ALPగా వెళ్ళాలి అనుకుంటే. సో ఎవరికైతే ALP, కొంతమంది నేను విన్న ప్రకారం ALP డ్రీమ్ ఉంది అని చెప్పేసి కొంతమంది అన్నారనమాట. సో మీరు ఇంకా దీన్ని బట్టి అకార్డింగ్గా ప్లాన్ చేసుకోండి. అండ్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అయితే ఫస్ట్ 2 స్టేజెస్కి నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఎంత అంటే 1/3 ప్రతి రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో ప్లాన్ చేసుకోండి దాన్ని బట్టి. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను, 20th నుంచి 29th వరకు మనం ఆల్రెడీ ఓ మాట చెప్పినాం, కరెక్షన్ చేసుకోవడానికి ఉంది ఫిబ్రవరిలో అని చెప్పేసి చెప్పినాం కదా. సో దానికి వచ్చేసి ఫీ పెట్టున్నారు. ఎంత? 250 రూపీస్ ఫీ పే చేయాలి. అంటే మీరు ఒక కరెక్షన్ చేయాలి అనుకుంటే 250 రూపీస్. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, హీ ఆర్ షీ మే డూ సో బై పేయింగ్ ఏ మోడిఫికేషన్ ఫీ ఆఫ్ 250 ఫర్ ఈచ్ అకేషన్. సో ప్రతిసారి అంటే మీరు ఫస్ట్ సారి లాగిన్ అయినారు, ఒక కరెక్షన్ చేయాలనుకున్నారు, సో కరెక్షన్ చేయాలనుకున్నప్పుడు 250. సరే మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ కరెక్షన్ చేయాలనుకుంటున్నారు, సో మళ్ళీ లాగిన్ అయినప్పుడు మళ్ళీ 250 పే చేస్తేనే కరెక్షన్కి మీరు ఎలిజిబుల్. సో మీరు ఫస్ట్ టైం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి, మీరు మిస్టేక్స్ చేయకుండా. 100% మిస్టేక్స్ చేయొద్దనే చెప్తాం. ఇంకా మీరు మిస్టేక్స్ చేస్తే మళ్ళీ ఫీ పే చేయాల్సి ఉంటుంది. సో చూసుకొని ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్, ఎవరైతే మోర్ దాన్ ఒక అప్లికేషన్ ఫిల్ చేస్తారో, అంటే ఇప్పుడు ALPకి మీరు ఒక అప్లికేషన్ ఫస్ట్ ఫిల్ చేసి మళ్ళీ ఇంకో అప్లికేషన్ ఇట్లా ఫిల్ చేయడం చేస్తున్నారో, అలా చేస్తే ఇమ్మీడియట్గా రిజెక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వాళ్ళ నుండి రాబోయే రిక్రూట్మెంట్స్ లైక్ JEE కానీ, నెక్స్ట్ RRB SSC కానీ, లేదా RRC ఎగ్జామ్స్ కానీ, గ్రూప్ D ఇట్లాంటి ఎగ్జామ్స్ ఏమున్నా కూడా మిమ్మల్ని కంప్లీట్గా ఫ్యూచర్ ఎగ్జామ్స్ నుంచి డీబార్ చేసేస్తారు. అంటే మీరు ఆ ఎగ్జామ్కి ఇంకా లైఫ్ టైం మీరు అప్లై చేయకుండా డీబార్ చేసేస్తారు అని చెప్పేసి అంటున్నారు క్లియర్గా. సో సిమిలర్లీ అప్లికేషన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ ఆర్ అటెంప్టింగ్ టు submit multiple applications with minor changes of information or facts to more than one railway or multiple applications. సో ఒక రైల్వే జోన్, ఇప్పుడు మామూలుగా కొంతమంది మేధావులు అంటే కొన్ని వీడియోస్లో చూశాను, అంటే ఒక జోన్కి ఫస్ట్ సికింద్రాబాద్ అప్లై చేయండి, తర్వాత కర్ణాటక అప్లై చేయండి అని చెప్పేసి అంటున్నారు. అలా కనుక మీరు 2-3 జోన్లకు అప్లై చేద్దాము అని చెప్పేసి మీరు చేసినారు అన్నా కూడా పక్కాగా రిజెక్ట్ అయిపోతుంది. మీరు అప్లై చేయాలనుకున్న ఒక రైల్వే బోర్డు ఉంటే ఒకటే దానికి అప్లై చేయండి. సరే ఇప్పుడు మీరు సికింద్రాబాద్ అప్లై చేయాలనుకుంటున్నారు, SCR సౌత్ సెంట్రల్ రైల్వే, సో దానికి అప్లై చేయాలి. నెక్స్ట్ లేదా కర్ణాటక అంతే. ఇంకా అంతకు మించి మళ్ళీ మీరు నెక్స్ట్ జోన్కి అప్లై చేయడం అనేది లేదు అది. అండ్ నెక్స్ట్ candidates who are presently debarred from any RRB or RRC should not apply. సో క్లియర్గా మెన్షన్ చేసినట్టు చూడండి. అంటే ప్రీవియస్ నోటిఫికేషన్స్లో ఏమైనా ఇట్లాంటి కోతి పనులు చేసి ఎవరో ఒక డిబార్ అయి ఉంటారు, సో వాళ్ళు అప్లై చేయకూడదు అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాడు. దేర్ క్యాండిడేచర్ విల్ బీ రిజెక్టెడ్ డ్యూరింగ్ ఎనీ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్. సో వాళ్ళు కనుక ఐడెంటిఫై చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళని రిజెక్ట్ చేసేస్తారు, ఏ స్టేజ్లో ఉన్నా. ఈవెన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేదు, మెడికల్ దగ్గర ఉన్నా కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్
candidates who have been dismissed from service by the central government of India, state government, PSU or any గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అండ్ షుడ్ నాట్ అప్లై. సో క్లియర్గా వాడు ఏం చెప్తున్నాడు, సర్వీస్ నుంచి తీసేసిన వాళ్ళని, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ పిఎస్యూస్ నుంచి కానీ వీటి నుంచి తీసేసిన వాళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఏఎల్పి ఎగ్జామ్ అప్లికేషన్. సో మీరు ఫిక్స్ దీనికోసం చూసుకోండి. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్ షుడ్ ఎంటర్ దేర్ నేమ్, ఫాదర్స్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ రికార్డెడ్ ఇన్ ద మెట్రికులేషన్. అంటే మన 10th మార్క్ లిస్ట్లో ఎలా అయితే ఉందో ఇవి కరెక్ట్ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఉండాలి. ఇప్పుడు సపోజ్ నా పేరు 10thలో ఇప్పుడు సపోజ్ ఎం అఖిల్ గౌతమ్ అని ఉంది అంటే ఎం అఖిల్ గౌతమ్ అనే మెన్షన్ చేయాలి. లేదు నా ఫుల్ నేమ్ ఉంది అంటే ఫుల్ నేమే మెన్షన్ చేయాలి. అలా మీరు చూసుకొని ప్లాన్ చేసుకోండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ క్లియర్గా, చాలా మంది చేసే మిస్టేక్ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర. డేట్ ఆఫ్ బర్త్ ఇక నుండి మీరు ఏ అప్లికేషన్ ఫిల్ చేసినా కూడా మీ 10thలో ఎలా అయితే ఉందో దాన్ని బట్టే మీరు ఫిల్ చేయండి దయచేసి. అంటే మీకు నచ్చిన డేట్ ఆఫ్ బర్త్లో వేయొద్దు. అంటే నాకు ఈరోజు నచ్చింది, ఇప్పుడు నా బర్త్డే December 5th, సో నాకు January 1st నచ్చిందని చెప్పేసి January 1st వేయాలని చెప్పేసి చూడొద్దండి. పిచ్చి పనులు చేయొద్దండి దయచేసి, రిజెక్ట్ అవుతారు, ఇమ్మీడియట్గా రిజెక్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్, ఒకవేళ మీ నేమ్ కనుక చేంజ్ అయ్యి ఉంటే కనుక చేంజ్ నేమ్ మెన్షన్ చేయమంటున్నారు. మెయిన్ ఇంకొక పాయింట్ ఇక్కడ చెప్తున్నాడు, హౌఎవర్ ఆల్ అదర్ డీటెయిల్స్ షుడ్ మ్యాచ్ విత్ మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెన్స్ సర్టిఫికేట్. ఒకవేళ మీరు 10th తర్వాత ఒకవేళ మీ పేరు చేంజ్ అయ్యి ఉంటే కనుక చేంజ్ చేసిన నేమే ఎంటర్ చేయమంటున్నాడు. కానీ మిగతా డీటెయిల్స్ అన్నా అట్లీస్ట్ అన్ని మ్యాచ్ అవ్వాలి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇంకొకటి, ఆ నేమ్ చేంజ్ అయిన తర్వాత మీరు దానికి ఒక ప్రూఫ్ అయితే క్యారీ చేయాల్సింది ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు డాక్యుమెంట్ నోటిఫికేషన్ దాకా వెళ్తే మీరు నేమ్ చేంజ్ చేసుకున్నట్టు దానికి ప్రూఫ్ ఒకటే క్యారీ చేయాల్సింది ఉంటుంది. అంతే, సింపుల్. నెక్స్ట్, ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తున్నాడు, సిగ్నేచర్ మస్ట్ బి ఇన్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ అండ్ నాట్ ఇన్ బ్లాక్ ఆర్ క్యాపిటల్ ఆర్ డిస్జాయింట్ లెటర్స్. సో సిగ్నేచర్ ఇలా కంటిన్యూస్గా ఉండాలన్నమాట. అలా కాకుండా మీరు బ్లాక్ లెటర్స్లో రాయడము, ఇట్లా ఏమంటారు లెటర్స్ గ్యాప్ ఇచ్చి రాయడం, అంటే ఇప్పుడు ఏ ఒక చోట, కే ఒక చోట, హెచ్ ఇట్లా రాయడం అనేది నాట్ యాక్సెప్టెడ్ సిగ్నేచర్కి. అండ్ సిగ్నేచర్ మీరు ఇక్కడ నుండి యూజ్ చేసే సిగ్నేచర్ కంటిన్యూస్గా నెక్స్ట్ ఎగ్జామ్స్లో ప్రతి చోట మీరు సైన్ చేయాల్సింది ఉంటుంది. CBT 1కి పోయినప్పుడు సైన్ చేయాలి, 2లో సైన్ చేయాలి, CBATలో సైన్ చేయాలి. ప్రతి చోట మీరు ఒకటే సిగ్నేచరే మెయింటైన్ చేయాలి. సో మేక్ షూర్ మంచి సిగ్నేచర్ ప్లాన్ చేసుకోండి. మీ సిగ్నేచర్ని బట్టి మీరు ఎంత అంటే మీ మైండ్ సెట్ డిసైడ్ అవుతుంది, ఫ్రాంక్లీ స్పీకింగ్. సో మంచిగా డిజైన్ చేసుకోండి సిగ్నేచర్ని. ఇంకా డీటెయిల్స్ ఆఫ్ CBT 1, CBT 2, CBET ఎగ్జామ్స్ ఎప్పుడు అని చెప్పేసి వాడు పబ్లిష్ చేస్తారు, సైట్లో పబ్లిష్ చేస్తారంటే దాన్ని రెగ్యులర్గా సైట్ ఫాలో అవ్వమని చెప్పేసి చెప్తున్నారు. అండ్ వేకెన్సీస్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ అవ్వచ్చు. అది డిపెండింగ్ అపాన్ RRB, మనకు సంబంధం లేదు, రైల్వే మీద బేస్ అయింది, మనకు సంబంధం లేదు అని చెప్పేసి అంటున్నాడు. అది నెక్స్ట్. అండ్ ఇంకొకటి పోస్టింగ్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా వాడు ఏం చెప్తున్నా అంటే రైల్వేస్లోనే పోస్ట్ చేయాలని లేదు, రైల్వే ఎస్టాబ్లిష్మెంట్స్ ఏమున్నా కూడా, అంటే వాళ్ళకి సంబంధించిన సబ్ కంపెనీస్ ఏమన్నా ఆర్గనైజేషన్స్ ఉంటే వాటిల్లో కూడా పోస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు. సో దానికి మీరు రెడీగా ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు. నెక్స్ట్, ఎవరైతే SC అండ్ ST క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ట్రైన్ ఫేర్ స్లీపర్ క్లాస్ వరకు ట్రైన్లో ఫ్రీ అంట. ట్రైన్లో. సో మీరు దీన్ని యూజ్ చేసుకోండి. ఒకవేళ మీరు CBT 1కి వెళ్తున్నా, CBT 2కి వెళ్తున్నా, DVకి వెళ్తున్నా, మెడికల్కి వెళ్తున్నా, ఎక్కడికైనా వెళ్ళండి. మీరు కనుక ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ SC or ST మీకు స్లీపర్ ఫేర్ వరకు ఫ్రీగా, అంటే స్లీపర్ క్లాస్లో మీరు ఫ్రీగా ఎక్కి పోవచ్చు, మీకు ఒక సీట్ ఇస్తారు అంతే. అండ్ నెక్స్ట్, మీరు ఇక్కడ ఏం చెప్తున్నారంటే విల్ బీ ప్రొవైడెడ్ విత్ దేర్ కాల్ లెటర్, అంటే స్లీపర్ క్లాస్ ఇస్తున్నారు. అండ్ దాంతోపాటు మీరు ఏమంటారు అంటే ఇక్కడ క్లియర్గా యాజ్ పర్ డీటెయిల్స్ అండ్ వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి అప్లికేషన్ టైంలో, అప్పుడే ఇస్తారు అని చెప్పేసి అంటున్నాడు. సో క్యాస్ట్ సర్టిఫికేట్ లేదంటే ఇంకా రీసెంట్గా మీరు ప్రొడ్యూస్ చేయాల్సింది ఉంటుంది, దానికోసం మీరు ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్, మీకు ఒకవేళ ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక ఇక్కడ వాడు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చినాడు, కాంటాక్ట్ అవ్వమని. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు వర్కింగ్ డేస్లో అవైలబుల్గా ఉంటారంట. ఫోన్ నెంబర్ ఇచ్చినారు అండ్ మెయిల్ కూడా ఇచ్చినారు. మీరు డౌట్ ఉంటే మీరు వాళ్ళని అడగండి, ఇంకా క్లారిటీ చెప్తారు. అదో ఇక్కడ చూడండి, మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి A1. సో అండ్ ఇంకొకటి హీ షుడ్ బి ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఫిజికల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకోటి చెప్తున్నాడు, డిస్టెన్స్ విజన్ వచ్చేసి 6x6 వితౌట్ గ్లాసెస్ విత్ ఫాగింగ్ టెస్ట్. సో కళ్ళకు మసక ఫాగ్ లాంటిది క్రియేట్ అయినా కూడా మీ కళ్ళు కరెక్ట్గా పనిచేస్తున్నా లేదా చెక్ చేస్తారు. సో దీనికోసం కూడా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్, నియర్ విజన్ డీటెయిల్స్ ఇచ్చినారు. తర్వాత కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, ఫీల్డ్ ఆఫ్ విజన్, నైట్ విజన్ అన్ని టెస్ట్ చేస్తారంట. ఇవన్నీ టెస్ట్లు మీరు పాస్ అయిపోవాలి. అదే A1 టెస్ట్, A1 మెడికల్ స్టాండర్డ్ అంటే అది.
సో నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ నేను ఇందాక చెప్పిన ఆల్రెడీ, క్యాండిడేట్స్ హూ హ్యావ్ అండర్ గ్రౌండ్ లేసిక్ సర్జరీ ఆర్ ఎనీ అదర్ సర్జికల్ ప్రొసీజర్ టు కరెక్ట్ రిఫ్రాక్టివ్ ఎర్రర్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏఎల్పి. క్లియర్గా చెప్తున్నాడు, లాసిక్ సర్జరీ జరిగిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అది క్యాండిడేట్స్ హ్యావ్ టు సబ్మిట్ డిక్లరేషన్ ఇన్ అనెక్సర్ 6A. అనెక్సర్ 6A అనేది కింద అటాచ్ అయ్యి ఉంటుంది, అది మీరు డీవీ టైంలో సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. సో చూడండి నెక్స్ట్ ఫీ గురించి. సో ఫీ వచ్చేసి 500 ఎవరికండి, ఈడ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ ఈడబ్ల్యూఎస్, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్, ఈ రెండు ఒకటి కాదు. ఈడబ్ల్యూఎస్ ఈజ్ డిఫరెంట్, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ ఈజ్ డిఫరెంట్. సో వాడు అదే క్లియర్గా మెన్షన్ చేసినాడు, ఈబీసీ షుడ్ నాట్ బీ కన్ఫ్యూజ్డ్ విత్ ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్. సో ఈ ఈబీసీ అనేది ఓబీసీ కాదు, ఈడబ్ల్యూఎస్ కాదు, అదొక సపరేట్ కేటగిరీ. వాళ్ళకి 250 అంట, వీళ్ళందరికీ కూడా 250. ఈవెన్ ఫీమేల్ క్యాండిడేట్స్ అమ్మా మీరు ఎవరైనా రాసేటట్టు ఉంటే ఇంకా చూడండి 250 అంట మీ ఫీ. ట్రాన్స్జెండర్ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ మీ అందరికీ ఫీ 250. అండ్ మిగతా క్యాండిడేట్స్ అందరికీ కూడా ఓబీసీ కానీ, జనరల్ కానీ మీ అందరికీ ఫీ వచ్చేసి 500 అండి. అండ్ దీంట్లో కూడా 400 రూపీస్ రిటర్న్ చేస్తారు. దీంట్లో కూడా 250కి 250 రిఫండ్ చేస్తారు. ఎప్పుడు రిఫండ్ చేస్తారు అంటే మీరు ఎప్పుడైతే CBT 1 అటెండ్ చేస్తారో అప్పుడు రిఫండ్ చేస్తారు. CBT 1 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 500లోంచి 400 మీకు రిటర్న్ చేస్తారు. అంటే మీ ఎగ్జామ్ ఫీ ఎంత అండి, 100 రూపీస్ మాత్రమే. సో మీకు ఎంత అండి, ఫీమేల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫీ వచ్చేసి 0, ఫీ ఏం లేదు. కానీ మనం ఇనీషియల్గా మాత్రం 250 రూపీస్ పే చేయాల్సింది ఉంటుంది. ఇది క్లియర్గా మెన్షన్ చేశాను. ఓన్లీ క్యాండిడేట్స్ హూ అటెండ్ CBT 1, ఎవరైతే అటెండ్ చేస్తారో విల్ గెట్ అ రీఫండ్ ఆఫ్ దర్ ఎగ్జామినేషన్ ఫీ యాజ్ మెన్షన్డ్ అబోవ్. సో మీరు కనుక పర్టికులర్గా CBT 1 అటెండ్ అయితేనే మీకు రీఫండ్ అవుతుంది. అది నెక్స్ట్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBT. సో CBT ఫస్ట్ స్టేజ్ గురించి ఒక డీటెయిల్ ఇచ్చినారు చూడండి. CBT 1 విల్ ఓన్లీ బి ఏ స్క్రీనింగ్ ఎగ్జామ్. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఏఎల్పి నేను లాస్ట్ టైము మాకు యాక్చువల్గా 2 స్టేజ్ 3 స్టేజ్ ఎగ్జామ్ ఉండింది. 2 స్టేజ్ దాటిపోయి నేను CBAT వరకు వెళ్ళాను అనుకుంటా. CBATకి నేను అటెండ్ అవ్వలేదు బికాస్ ఆఫ్ కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల నేను అటెండ్ అవ్వలేదు. కొంచెము ఇంట్లో హెల్త్ సీరియస్గా ఉండింది. సో అందుకని చెప్పేసి నేను CBAT అటెండ్ అవ్వలేదు. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం CBT 1 చాలా ఈజీగా ఉంటుంది. అంటే మీకు కనుక మినిమం నాలెడ్జ్ ఉన్న CBT 1 క్లియర్ చేయడం చాలా ఈజీ. CBT 2 కొంచెం వర్క్ చేస్తే సరిపోద్ది. సో ఇక్కడ క్లియర్ ఇచ్చాడు, CBT 1 విల్ ఓన్లీ బి ఏ స్క్రీనింగ్ ఎగ్జామ్. అంటే జస్ట్ ఊరికి వాడు కట్ ఆఫ్ ఇస్తాడు, ఆ కట్ ఆఫ్ క్లియర్ చేసిన వాళ్ళందరూ CBT 2కి వెళ్ళిపోతారు. ఫర్ షార్ట్ లిస్టింగ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ CBT 2 బేస్డ్ ఆన్ దేర్ నార్మలైజ్డ్ మార్క్స్ అండ్ మెరిట్. సో నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ అంటే ఇప్పుడు ఒకటే షిఫ్ట్లో అయితే ఎగ్జామ్ జరగదు. ఇప్పుడు ఒక 10 రోజులు ఎగ్జామ్ జరిగింది, 10 రోజులు ప్రతిరోజు 3 షిఫ్ట్లు జరుగుతున్నాయి. మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, ఈవినింగ్ ఒకటి, అట్లా 3 షిఫ్ట్లు జరుగుతున్నాయి. టోటల్ ఎన్ని షిఫ్ట్లలో ఎగ్జామ్ జరిగింది, 30 షిఫ్ట్స్లో ఎగ్జామ్ జరిగింది. అంటే 30 డిఫరెంట్ పేపర్స్ వచ్చినాయి. ఒక పేపర్ ఈజీ రావడం, ఒక పేపర్ టఫ్ రావడం జరుగుతుంది ఆబ్వియస్లీ. సో అలా జరిగినప్పుడు అందరికీ ఈక్వలైజ్ చేయాలి అని చెప్పేసి నార్మలైజేషన్ అనే ప్రాసెస్ చేస్తారనమాట. సో అది వాడు మెన్షన్ చేస్తున్నాడు. సో నార్మలైజ్ చేసిన తర్వాత ఆ స్కోర్ని బేస్ చేసుకొని మీరు కనుక కట్ ఆఫ్ క్లియర్ చేస్తే నెక్స్ట్ స్టేజ్కి ప్రిపేర్ అవ్వడమే, అంతే సింపుల్. ద మార్క్స్ ఆఫ్ CBT 1 షల్ నాట్ బీ కౌంటెడ్ వైల్ ప్రిపేరింగ్ ద ఫైనల్ ప్యానల్. అంటే క్లియర్గా వాడు ఏం చెప్తున్నాడు, CBT 1 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో వన్స్ ఒక్కసారి కనుక మీరు ఈ స్టేజ్ దాటేసినారనుకోండి, మీకు CBT 1 స్కోర్తో అసలు పని లేదు. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ కనుక 50 మార్క్స్ ఉన్నాయనుకోండి, సారీ మ్యాక్సిమం మార్క్స్ వచ్చే 75 మ్యాక్సిమం మార్క్స్. సో 75 మార్క్స్లో మీకు సపోజ్ 50 వచ్చినాయి, 50 మార్క్స్ వచ్చినాయి అంటే మీరు కట్ ఆఫ్ కూడా 50నే ఉందనుకోండి, నెక్స్ట్ స్టేజ్లో మళ్ళీ ఇప్పుడు ఈ 50 తక్కువ వచ్చినాయని చెప్పి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 50 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్, దీంతో వాల్యూ లేదు. ఇంకా ఒక్కసారి క్వాలిఫై అయిపోయిన తర్వాత దీనికి వాల్యూ లేదు. అండ్ ఇక్కడ ప్యాటర్న్ ఇచ్చినట్టు చూడండి, డ్యూరేషన్ వచ్చేసి 60 minutes ఉంటుందంట, 1 hour ఎగ్జామ్. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 75 క్వశ్చన్స్, 75 మార్క్స్. అండ్ నెగిటివ్ మార్కింగ్ 1/3 ఉందని చెప్పేసి చెప్పినాము. నార్మలైజేషన్ ఉంది. తర్వాత ఇక్కడ చూడండి, మినిమం పాస్ పర్సెంటేజ్ ఫర్ ఎలిజిబిలిటీ. అంటే ఫస్ట్ స్టేజ్ దాటి సెకండ్ స్టేజ్ వెళ్ళడానికి మినిమం పాస్ పర్సెంటేజ్. అదే చెప్తున్నారు, ఒక కట్ ఆఫ్ పెడతారు, ఆ కట్ ఆఫ్ క్లియర్ చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబులే అని చెప్పేసి చెప్తున్నది. సో దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్, the standard of questions for the CBT 1 will generally be in conformity with the educational standards and are minimum technical questions prescribed for the post. Questions will be of the objective type with multiple choice answers. So
క్వశ్చన్స్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో సిలబస్ ఇచ్చినాడు చూడండి, మ్యాథమెటిక్స్ ఏమేమి ఉన్నాయి చూడండి, నెంబర్ సిస్టమ్, బాడ్మాస్ రూల్. ఇది నాకు తెలిసి క్లియర్గా చెప్పాలంటే 10th క్లాస్ సిలబస్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే 10th క్లాస్ మెజారిటీ ఆఫ్ ద సిలబస్ 10th క్లాస్దే ఉంటుంది. ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, ఆల్జిబ్రా కానీ, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా 10th క్లాస్ రిలేటెడ్. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ. మెంటల్ ఎబిలిటీ అంటే జనరల్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండి. ఇంకా అంతకుమించి ఇంకేటి ఉండదు. ఇంకా నేను క్లియర్గా చెప్పాలంటే రీజనింగ్ మీకు బేసిక్స్ తెలిస్తే సరిపోద్ది. ఇక్కడ రీజనింగ్ అనిపిస్తుంటుంది ఇక్కడ మీరు బాగా చూసినారంటే. ఇది జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 10th క్లాస్ లెవెల్వి సరిపోద్ది. ఇంకా అంతకుమించి మీరు ఏం కష్టపడాల్సిన పడలేదు. జనరల్ అవేర్నెస్, ప్రెసెంట్ అంటే కరెంట్ అఫైర్స్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్ ఇవన్నీ పెద్ద కష్టమేం కాదండి. అంటే అప్కమింగ్ వీడియోస్లో నేను చెప్తాను అసలు ఎక్కడి నుంచి ఏంది అనేది చెప్పేసి నెక్స్ట్ చూద్దాం. ప్రస్తుతానికైతే ఫర్ టైం బీయింగ్ ఇది సిలబస్ స్టేజ్ 1కి. సో స్టేజ్ 2కి చూద్దాం. స్టేజ్ 2 వాడు ఏమంటాడు, షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ CBT2 షాల్ బి డన్ RRB వైజ్. అంటే ఇప్పుడు మీరు RRB సికింద్రాబాద్కి అప్లై చేసినారు, సికింద్రాబాద్లో సపరేట్గా లిస్ట్ తయారు చేస్తారు, సెకండ్ స్టేజ్కి ఎవరెవరు వెళ్ళాలి అని చెప్పేసి. అండ్ కమ్యూనిటీ వైజ్, క్యాస్ట్ వైజ్ కూడా ప్రిఫర్ చేస్తారు ఆఫ్టర్ నార్మలైజేషన్. ఇంకొక పాయింట్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు చూడండి, the total number of candidates to be shortlisted for CBT2 shall be limited to 15. సో ఒక పోస్ట్కి 15 మెంబర్స్ని సెకండ్ స్టేజ్కి షార్ట్ లిస్ట్ చేస్తాడంట. అంటే ఇప్పుడు సపోజ్ RRB సికింద్రాబాద్ 30 వేకెన్సీస్ ఉన్నాయనుకోండి టోటల్. సో 30 × 15 ఎంత, 450 క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తాడు. అది క్లియర్గా చెప్తున్నాడు. నెక్స్ట్ స్టేజ్కి షార్ట్ లిస్ట్ చేసేది ఇంతమందినే అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇంకా వాడు ఇంకోటి ఏం చెప్తున్నా అంటే, రైల్వే RRBకి దే హ్యావ్ ద రైట్ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. అంటే ఈ రేషియోని 1:15 కాకుండా 1:20 అయినా చేయొచ్చు, లేదా 1:10 అయినా చేయొచ్చు. అది RRB చేతిలో ఉందంట. అది సారీ. The final panels for ALP will be prepared only on the basis of marks and merits of candidate in CBT2 and CBAT. So ఫైనల్ అంటే మీరు సెలెక్ట్ అయినారా లేదా అనేది ఎక్కడ వెయిటేజ్ ఎక్కువ స్కోర్ చేయాలి అంటే CBT2 చాలా ఇంపార్టెంట్, ప్లస్ CBAT కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఈ రెండు కంబైన్డ్ స్కోరే మీ ఫైనల్ సెలెక్షన్కి దారితీస్తుంది. CBT1కి వాల్యూ లేదు, జస్ట్ క్వాలిఫై అయిపోతే చాలు, వాళ్ళు ఇచ్చిన కట్ ఆఫ్ క్లియర్ చేయగలిగితే చాలు. నెక్స్ట్ CBT2లో ఎలా ఉంటుందో చూద్దాం, ఎగ్జామ్ ఎలా ఉంటుందో. పార్ట్ A, పార్ట్ B అని 2 పార్ట్స్ ఉన్నాయంట. సో టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 2.5 hours, అంటే 150 minutes అండ్ ఎగ్జామ్ 150 minutes ఆఫ్ ఎగ్జామ్ ఉంది. అండ్ టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 175. సో పార్ట్ Aలో 90 minutes 100 questions, పార్ట్ Bలో వచ్చేసి 60 minutes 1 hour అండ్ 75 questions. ఇది సేమ్ నా తెలిసి స్టేజ్ 1 లెక్కనే ఉంది, CBT1 లెక్కనే ఉంది. సో నెగిటివ్ మార్కింగ్ ఉంది, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. అండ్ పార్ట్ Aలో మినిమం ఎలిజిబిలిటీ అంటే మనం కట్ ఆఫ్ అంటే మనల్ని కన్సిడర్ చేయాలి మన క్యాండిడేట్స్ అంటే మినిమం మనము 40% స్కోర్ చేయాలంట పార్ట్ Aలో. పార్ట్ A ఎంత 100 మార్క్స్కి ఉంది. సో 100 మార్క్స్లో 40% అంటే అన్రిజర్వ్డ్ కానీ EWS కానీ అట్లీస్ట్ 40 మార్క్స్ రావాలి. 40 మార్క్స్ కూడా రాలేదు అంటే మిమ్మల్ని కన్సిడర్ చేయరు, నెక్స్ట్ స్టేజ్కి షార్ట్ లిస్ట్ చేయడానికి కూడా మిమ్మల్ని కన్సిడర్ చేయరు, కట్ ఆఫ్ కంటే కింద ఉంటారు కాబట్టి. సో ఇది ఇంకోటి చూడండి, ఇక్కడ ఒక పాయింట్, హైలైట్ పాయింట్ ఒక పాయింట్ ఉంది. ఓన్లీ ద మార్క్స్ స్కోర్డ్ ఇన్ పార్ట్ A షల్ బీ కౌంటెడ్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ఫర్దర్ స్టేజెస్ ఆఫ్ దిస్ రిక్రూట్మెంట్. సో పార్ట్ B కూడా వెయిటేజ్ ఉంది, కానీ పార్ట్ A కున్న వాల్యూ ఏంటంటే, పార్ట్ A కనుక మీరు హైయెస్ట్ స్కోర్ చేసుకున్నారంటే నెక్స్ట్ స్టేజ్ వెళ్ళడానికి స్కోప్ ఎక్కువ ఉంది. సో అంటే పార్ట్ Bలో మీరు 75కి 75 తెచ్చుకున్నా పార్ట్ Aలో తక్కువ ఉన్నాయంటే మీకు ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. అలా కాకుండా పార్ట్ A ఈజ్ ద మ్యాక్సిమం స్కోరింగ్ టాపిక్ అని చెప్పేసి అంటున్నాడు వాడు. provided the candidate irrespective of the community is able to secure qualifying marks 35%. సో పార్ట్ Bకి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత 35% అంట, మినిమం 35% స్కోర్ చేయాలి పార్ట్ Bలో కూడా అని చెప్పేసి అంటున్నాడు. అంటే రెండింటికి మినిమం కట్ ఆఫ్ పెట్టున్నాడు. పార్ట్ Aకి మినిమం కట్ ఆఫ్ అన్రిజర్వ్డ్కి అయితే 40%, పార్ట్ Bకి అయితే 35%. కమ్యూనిటీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ అంటున్నాడు. అందరూ కూడా అంటే SC ST ఏదన్నా కానీ 75లో అట్లీస్ట్ 35% ఆఫ్ స్కోర్ చేయాలంట. 75లో 35% ఆఫ్ స్కోర్ చేయాలంట. సో ఇది మీరు ప్లాన్ చేసుకోండి, దీన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ సిలబస్ ఇచ్చినాడు చూడండి. సిలబస్ నాకు తెలిసి ఇది కూడా సేమ్ మన CBT1 లెక్కనే ఉంటుంది. CBT1 సిలబస్ ఏదైతే ఉందో సేమ్ అదే కనిపిస్తుంది. సో ఇంకా ఇవన్నీ కూడా CBT1 లెక్కనే ఉంటుంది. రీజనింగ్ కూడా CBT ఉంటుంది. అండ్ జనరల్ సైన్స్, బేసిక్ సైన్స్, ఇంజనీరింగ్ ఇది మనకు తెలిసిందే. మన ఫిజిక్స్ కనిపిస్తుంటుంది చూడండి,
యూనిట్స్, మెజర్మెంట్స్, మ్యాథ్స్, వెయిట్, డెన్సిటీ, వర్క్ పవర్, ఎనర్జీ, స్పీడ్, వెలాసిటీ, హీట్ అండ్ టెంపరేచర్, ఇవన్నీ మన 10th క్లాస్ అండి. క్లియర్గా చూస్తే మన 10th క్లాస్. ఆ 10th క్లాస్ నాలెడ్జ్ కనుక మీరు పర్ఫెక్ట్ యూజ్ చేయగలిగినారు అంటే ఆర్ఆర్బి ఏఎల్పిలో మనకు ఒక పొజిషన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇంకా ఇంకొకటి ఏంటంటే సిలబస్ ఫర్ పార్ట్ బి. పార్ట్ బి గురించి మాట్లాడుతున్నాడు. పార్ట్ బి ఈజ్ ఓన్లీ ఏ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇన్ నేచర్ అండ్ షల్ హ్యావ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద వేరియస్ ట్రేడ్స్. సో పార్ట్ ఏ వచ్చేసి ఇక్కడ నాన్ టెక్ అంటున్నాడు క్లియర్గా చెప్పాలంటే. పార్ట్ బి వచ్చేసి టెక్నికల్ ఎగ్జామ్. పార్ట్ బి వచ్చేసి టెక్నికల్ ఎగ్జామ్. సో పార్ట్ బిలో 75 క్వశ్చన్స్ ఉంటాయని చెప్పినాం కదా. అది వాడు ఏం చెప్తున్నాడు, సిలబస్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి ఇచ్చినాడు, వెబ్సైట్ ఏదో ఇచ్చినాడు. ఆ వెబ్సైట్లో కనుక మీరు క్లిక్ చేసినారు అంటే డిఫరెంట్ ఎలక్ట్రికలా, మెకానికలా, దాన్ని బట్టి సిలబస్ మారిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ ఉంది, మీరు కనుక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ అండ్ కాంబినేషన్స్ ఆఫ్ లైక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, ఈఐఈ అట్లాంటి బ్రాంచెస్ చేస్తుంటే కనుక మీరు చూస్ చేసుకోవాల్సిన ట్రేడ్ ఏంటిది అంటే ఎలక్ట్రీషియన్ ట్రేడ్ కానీ, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, వైర్మెన్, ఆర్మేచర్ అండ్ కాయిల్ వైండర్, ఈ ట్రేడ్కి సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ చాయిస్ దీని గురించి నేను చెప్తాను, ఫర్దర్గా మాట్లాడదాం. ప్రస్తుతానికి అదే మీరు ఎలక్ట్రానిక్స్ ఈసీఈ అయితే కనుక ఈసీ కానీ వాటి కాంబినేషన్ సబ్జెక్ట్స్ కానీ ఉంటాయి కనుక ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఇలా ట్రేడ్స్ ఉంటాయి. ఆ ట్రేడ్స్ని బట్టి సిలబస్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తుంటుంది, dgt.gov.in మెన్షన్ చేస్తుంటుంది. ఇంకా అది మీ పార్ట్ బి సిలబస్ అని మీరు ప్లాన్ చేసుకోవాలి. అది నెక్స్ట్ సిబిఐటి గురించి వాడు ఏం చెప్తున్నాడు, స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3కి 1:8 రేషియోలో తీస్తాడంట. స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి సిబిటి 1 నుంచి 2కి ఎంతమందిని తీసినాడు, 1:15 తీసినాడు. ఇప్పుడు 2 నుంచి 3కి ఎంత తీస్తున్నాడు అంటే సిబిఐటికి ఎంతమందిని తీస్తున్నాడు, 1:8 తీస్తున్నాడు. సో చూడండి తగ్గిపోతుంది. సో such shortlisted candidates shall produce their vision certificate in the prescribed format. సో అనెక్సర్ 6లో అటాచ్ అయ్యిందంట, ఆ విజన్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సింది ఉంటుందంట. సో వాడు ఒక పాయింట్ ఇచ్చినాడు. ఇంక ఇక్కడ ఏమి ఇచ్చినాడు, సిబిఐటి క్లియర్ చేయాలి పక్కాగా. సిబిఐటికి రిలేటెడ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇక్కడ ఏదో ఇచ్చినాడు చూడండి, ఫర్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు సిబిఐటి క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు చెక్ ద ఫాలోయింగ్ వెబ్సైట్ లింక్స్ ఆఫ్ ఆర్డిఎస్ఓ. సో ఆర్డిఎస్ఓకి వెళ్ళి వెరిఫై చేయమంటున్నాడు. అండ్ ఇక్కడ ఫైనల్ మనకు కావాల్సిన పాయింట్ ఒకటి ఉంది, క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఆల్ క్యాండిడేట్స్ మస్ట్ సెక్యూర్ ఏ మినిమం టీ స్కోర్ ఆఫ్ 42 మార్క్స్ ఇన్ ఈచ్ టెస్ట్. సో ఎన్ని టెస్ట్ ఉంటాయని చెప్పేసి వాడు మెన్షన్ చేస్తున్నాడా, చేయలేదు. టు క్లియర్ ఈచ్ టెస్ట్ బ్యాటరీ ఆర్ సెక్షన్. సో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయనేది వాడు మెన్షన్ చేయలేదు, కానీ ప్రతి దాంట్లో కూడా మినిమం 42 మార్క్స్ స్కోర్ చేయాలా అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నాడు. అండ్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ ఓన్లీ ఫ్రమ్ అమాంగ్స్ ద candidates qualifying in the CBT. 70% weightage will be given for marks obtained in part A of CBT2 and 30% weightage for score obtained in CBAT. సో ఇది మనకు చాలా చాలా కీ పాయింట్. సో ఫైనల్ ప్యానల్ సెలెక్షన్ చేయాలి అంటే 70% ఆఫ్ వెయిటేజ్ దేనికి ఉందండి, CBT2లో పార్ట్ ఏకి ఉంది. సో ఇదే మిమ్మల్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్. అండ్ 30% వచ్చేసి CBAT మీద బేస్ అయింది. సో ఇది గనక మీరు హై స్కోరింగ్ గేమ్ చేయగలిగినారు అంటే 99.9999% ఆఫ్ సెలెక్షన్ మీద అయిపోయినట్టే. సో మేక్ ష్యూర్. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో డాక్యుమెంట్ బేస్డ్ ఆన్ ద మార్క్స్ అండ్ మెరిట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ పార్ట్ ఏ ఆఫ్ CBT2 క్వాలిఫైయింగ్ ఇన్ పార్ట్ బి ఆఫ్ CBT2. పార్ట్ బి ఆఫ్ CBT2 కూడా మీరు క్వాలిఫై అవ్వాలి అని చెప్తున్నాడు వాడు. అండ్ స్కోర్స్ ఇన్ CBAT క్యాండిడేట్స్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఇక్కడికి వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ 1:1లో తీసేస్తున్నాడు. అంటే 5696 కదా టోటల్ వేకెన్సీస్. సో అంతమందినే డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తాడంట. అది విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఇన్ కేస్ 2 or more candidates సెక్యూర్ ఈక్వల్ మార్క్స్ దేర్ మెరిట్ పొజిషన్ షాల్ బి డిటర్మైన్డ్ బై ఏజ్. సో ఎవరైతే హైయెస్ట్ ఏజ్ ఉన్నారో వాళ్ళు పైకి వెళ్తారు, నెక్స్ట్ వాళ్ళకి తక్కువ ఉన్న వాళ్ళు నెక్స్ట్ పొజిషన్కి వస్తారు అంతే. ఎప్పుడైతే క్యాండిడేట్స్కి సేమ్ మార్క్స్ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు 70% 30% అనే కాంబినేషన్ చెప్పినా కదా, ఇదంతా ప్రిపేర్ చేసిన తర్వాత ఎవరికన్నా ఇద్దరు క్యాండిడేట్స్కి సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు ఏజ్ అనేది ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారంట. అది appointment of selected candidates is subject to their passing the requisite medical fitness test. సో ఫిట్నెస్ టెస్ట్లో మెయిన్ ఏఎల్పికి ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు సపోజ్ ఒక ట్రైన్ మీ చేతిలో పెట్టినారు అంటే ఎంతమంది లైఫ్లు మీ చేతిలో ఉన్నాయో ఆలోచించండి. సో అట్లాంటప్పుడు మీ విజన్ బాగాలేకుండా మీరు జస్ట్ పోయి డ్రైవింగ్ చేయాలి, అదే
మామూలు ఒక బైక్ రైడ్ చేయడమే అంత ఈజీ కాదు. అట్లాంటిది అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ మీ చేతిలో పెట్టాలి అంటే మీ విజన్ ఈజ్ ద మెయిన్ థింగ్. ఇక్కడ మిగతా అన్ని ఫ్యాక్టర్స్ పక్కన పెట్టేస్తే మీ విజన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఎంత డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ అయినా మీరు ఐడెంటిఫై చేసేలా ఉండాలి. అందుకని చెప్పేసి మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కొంచెం వాల్యూ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఏఎల్పిలో. అది సో రైల్వే అడ్మినిస్ట్రేషనే మనకు మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తుంది. ఇది మాత్రం క్లియర్. అండ్ నెక్స్ట్ అది ఇంక ప్రస్తుతానికి అదే. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ లోకో పైలట్ క్వాలిఫికేషన్ గురించి కూడా ఇంకో మాట చెప్పినాడు. ఇది ఆల్రెడీ పే లెవెల్ 2 మాట్లాడేసినాం, లెవెల్ 2 అని చెప్పేసి. నెక్స్ట్ బేసిక్ గురించి మాట్లాడేసినాం, మెడికల్ స్టాండర్డ్ A1 మాట్లాడేసినాం. అండ్ నెక్స్ట్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎక్సెట్రా దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఏఎల్పి. ఎందుకంటే ఏఎల్పి ఈజ్ ది మోస్ట్ రెస్పాన్సిబుల్ జాబ్ నాకు తెలిసినంత వరకు. రైల్వేస్లో అతి ఇంపార్టెంట్ అండ్ అతి వెయిటేజ్ అతి రెస్పాన్సిబుల్ జాబ్ ఏంటంటే ఏఎల్పీనే. సో మేక్ షూర్. లోకో పైలట్కి అంత వాల్యూ ఉంది అంటే డబ్బులు తక్కువ వస్తున్నాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, కానీ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉందని నేను చెప్తున్నాను. సో అది రెండింటికి చాలా తేడా ఉంది. డబ్బుల కోసమే ఆలోచించొద్దండి ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ లైఫ్లో. ఫస్ట్ మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. సో మీరు వర్రీ అవ్వద్దు. అండ్ సరే, మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి క్లియర్గా ఇచ్చినాడు. SSC 10th తర్వాత ITI చేసుంటే ITI పీపుల్ అయినా ఎలిజిబులే. 10th + ITI లేదు అంటే కనుక 10th అప్రెంటిస్షిప్ ఆఫ్ ట్రేడ్ మెన్షన్డ్ ఎలక్ట్రీషియన్లో కానీ దాంట్లో అప్రెంటిస్షిప్ చేస్తున్నా సరిపోతుంది. లేదు అంటే కనుక 10th చేసి డిప్లొమా చేస్తున్న వాళ్ళు కూడా ఎలిజిబులే. 10th చేసి డిప్లొమా చేస్తున్న వాళ్ళు ఎలిజిబులే. లేదు అంటే 10th + డిప్లొమా + డిగ్రీ అంటే బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. ఇక్కడ ఒక పాయింట్ చెప్పినట్టు, డిగ్రీ ఇన్ ద ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ యాజ్ అబోవ్ విల్ ఆల్సో బీ యాక్సెప్టబుల్ ఇన్ లిeu ఆఫ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్. సో డిప్లొమా చేసి ఉంటేనే ఇది యాక్సెప్టెడ్. సో మేక్ షూర్ డిప్లొమా ఉందని చెప్పేసి మీరు చూసి ప్లాన్ చేసుకోండి. డిప్లొమా ఉన్న వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ, ఎంట్రీ లెవెల్లో ఇది మంచి ఆపర్చునిటీ. చలో, సో వేకెన్సీస్ ఇవి. వేకెన్సీస్ వచ్చేసి మెజారిటీ అందరూ చెప్పే మాట నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు కొంచెం కాంపిటీషన్ పరంగా అంటే మన సెలెక్షన్కి ఛాన్సెస్ ఎక్కువ ఉండాలి అనే ఫీలింగ్ మీకు కనుక ఉంటే మేక్ షూర్ యూ గో ఫర్ RRB కర్ణాటక, బెంగళూరు. సో వేకెన్సీస్ కూడా మంచి డీసెంట్ నెంబరే ఉన్నాయి. 473 అనేది చాలా మంచి నెంబరు. సో మీరు అప్లై చేయాలి అనుకుంటే ఏదో ఒక RRBకి అప్లై చేసుకోవచ్చు, మీకు బుద్ధి పుట్టిన RRBకి అప్లై చేసుకోవచ్చు. కానీ RRB బెంగళూరు అనేది కొంచెం రిలేటివ్లీ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అనే ఒక నానుడి. మళ్ళీ నేను చెప్పినా అని చెప్పేసి మీరు అప్లై చేసి నా మీదకైతే తోయొద్దు దయచేసి. మ్యాక్సిమం మేము చూసే ప్రకారం అయితే రైల్వేస్లో కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో బ్యాంక్స్లో కానీ ఎక్సెట్రా ఎక్కడైనా కానీ కొంచెం తక్కువ కాంపిటీషన్ ఉండేది అయితే బెంగళూరు జోనే. అందుకని చెప్పేసి చెప్తున్నా అంతే. మీరు అల్టిమేట్గా డెసిషన్ అనేది మీ ఇష్టం. మన రీజియన్ వచ్చేసి సికింద్రాబాద్. సో సికింద్రాబాద్కి వచ్చేసి ఎన్ని ఉన్నాయి టోటల్ 199, 559. సో ఇది పరిస్థితి. ఈస్ట్ కోస్ట్ రీజియన్, సౌత్ సెంట్రల్ రైల్వే. సో 199 + 559 అంట. అంటే టోటల్ ఎన్ని ఉన్నట్టు 560 + 200 అంతేనా? ఎంత? 760. 760లోంచి ఒక 2 తీసేయండి, 758 వేకెన్సీస్ ఉన్నాయి. అది పరిస్థితి. సో 758 నాకు తెలిసి ఉన్న అన్ని రీజన్స్లో కల్లా హైయెస్ట్ ఇదేనా? లేదు, బిలాస్పూర్ ఇక్కడెక్కడ ఎక్కువ ఉన్నాయి. సో అది పక్కన పెడితే నెక్స్ట్ హైయెస్ట్ అయితే మనకే ఉన్నాయి, సికింద్రాబాద్కి హైయెస్ట్ ఉంది. కానీ కాంపిటీషన్ కూడా మనదే ఎక్కువ ఉంటుంది. సికింద్రాబాద్ జోన్ అనేది చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, చాలా SSC CGL ఇట్లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందరూ కూడా దీన్ని అటెంప్ట్ చేస్తారు. కాబట్టి మీరు కొంచెము అంటే నా సెలెక్షన్ పక్కా అవ్వాలి అనే ప్లాన్ మీకు ఉంటే కనుక మీరు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. తెలివిగా ప్లాన్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఇక్కడ. CBT 1 ఎలా ప్లాన్ చేసుకోవాలి, CB2 ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇది మీకు ఇంపార్టెంట్. సో ఎగ్జామ్ డేట్ గురించి కూడా నన్ను అడుగుతున్నారు, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామ్ మంత్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడైతే February 29th వరకు అయితే ఏమీ చేయలేము. ఎందుకంటే February 29th వరకు వాడు కరెక్షన్ అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆడి వరకు ఏముండదు. నేను అనుకోవడం అయితే
ఏప్రిల్ మేకి ఒక అప్డేట్ రావచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే మార్చిలో వాడు ఖచ్చితంగా అప్లికేషన్ స్క్రూటినైజేషన్ అనేది చేస్తారు. కొన్ని అప్లికేషన్స్ ఫార్మాట్లో లేకపోవడము, మోర్ దెన్ వన్ అప్లికేషన్ ఉన్న వాళ్ళని రిజెక్ట్ చేయడం, ఇట్లాంటి ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో ఆ స్క్రూటినీ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మేబీ ఏప్రిల్ మే ఆ టైంకి, అంటే ఎలక్షన్ మూమెంట్ ఆ టైంకి లేదా ఎలక్షన్ అయిపోయే టైంకి ఒక అప్డేట్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. 100% అని చెప్పలేం కానీ 95% అయితే ఇదే ఉండదు. ఎలక్షన్ అయిపోయే టైంకే రిక్రూట్మెంట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అప్లికేషన్స్ ఇప్పుడు 1-2 అయితే రావు. 5696 అంటే ఇప్పుడున్న అన్ఎంప్లాయ్మెంట్ రేట్కి నాకు తెలిసి వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తాయి. ఎందుకంటే 10th చేసి ఐటీ చేసిన వాళ్ళు ఎలిజిబులే, 10th చేసి డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబులే, బీటెక్ వాళ్ళు ఎలిజిబులే. సో ఇంతమంది కౌంట్ చేసుకుంటే చాలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి అన్నీ స్క్రూటినైజ్ చేసి నెక్స్ట్ ప్రాసెస్కి వాళ్ళు సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ సెంటర్ ఎవరికి ఇవ్వాలి, ఎగ్జామ్ సెంటర్. సో ఎగ్జామ్ సెంటర్ అవైలబిలిటీ ఉండాలి, వేరే ఎగ్జామ్స్ ఏమీ ఉండకుండా ప్లాన్ చేసుకోవాలి. సో ఇట్లా ఉంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది, ఆబ్వియస్లీ కొంచెం టైం తీసుకుంటుంది. ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఆఫ్టర్ ఏప్రిల్ అనే చెప్తాను నేనైతే. ఇప్పుడే అంటే మార్చిలో ఎగ్జామ్ రాసి ఏప్రిల్లో జాబ్ కొట్టాలని అయితే మీరు అనుకోవద్దు. రైల్వే రిక్రూట్మెంట్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది ఖచ్చితంగా, ఇదైతే ఫ్యాక్ట్. సో అంటే ఎవరన్నా కనుక మీకు మార్చిలో ఎగ్జామ్ ఉంటుంది, March 10, నేను కొన్ని చూసాను ఆర్ఆర్బీ ఎగ్జామ్ డేట్ అనౌన్స్డ్ అని చెప్పేసి తమ్నైల్స్ పెట్టున్నారు. సో ఇట్లాంటి పనికిమాలిన అప్డేట్లన్నీ నమ్మొద్దు. ఎందుకంటే స్క్రూటనైజ్ చేయడం, అప్లికేషన్ స్క్రూటనైజ్ చేయడం అనేది అంత చిన్న ప్రాసెస్ అయితే కాదు. మధ్యలో ఏదైనా కోర్టు కేసులు అవి ఇవి అని తలనొప్పులు ఇవన్నీ లెగుస్తాయి. సో అన్నీ దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్ తర్వాతనే ఏదో ఒకటి అప్డేట్ ఎక్స్పెక్ట్ చేయండి. ఇప్పుడైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీకు టైం అయితే చాలా టైం ఉంది. మీరు ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినారంటే మాత్రం చాలా 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 ఈజీగా ఏఎల్పి సెలెక్ట్ అవ్వచ్చు. ఇది నేను చెప్పగలిగేది మీకు. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. చాలా వరకు ప్రతి పాయింట్ కవర్ చేయడానికి ఏవేవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అన్ని పాయింట్స్ కవర్ చేస్తున్నాను. సో మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే పెట్టండి, చూసి రెస్పాండ్ అవుతాను. అండ్ ఏఎల్పికి రిలేటెడ్ కూడా కొంచెం కంటెంట్, అంటే మేము వెళ్ళిన 3rd స్టేజ్ 4th స్టేజ్ వరకు ఏమేమి చేసినామో అనేది కూడా అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. అండ్ కొన్ని టాపిక్స్ కూడా చేద్దాం, యూట్యూబ్కి చేద్దాము. మ్యాక్సిమం ఇప్పటి నుండి అయితే కన్సిస్టెంట్గా యూట్యూబ్కి చేయాలనే ప్లాన్లోనే ఉన్నాను. మీరు కొంచెం సపోర్ట్ చేయండి. మళ్ళీ ఎప్పటిలాగానే అప్పట్లెక్క ఎట్లయితే సపోర్ట్ ఉందో అట్లే సపోర్ట్ చేయండి. అండ్ సీరియస్గా తీసుకోండి, ఇంకా కెరియర్ని సీరియస్గా తీసుకోవడం స్టార్ట్ చేయండి. మంచి మంచి సినిమాలన్నీ అయిపోయినాయి నాకు తెలిసి. జనవరి వరకు, ఫిబ్రవరి వరకు మంచి మంచి సినిమాలు అయిపోయాయి. మొన్న ఈవెన్ గుంటూరు కారం, హనుమాన్ అన్నీ అయిపోయినాయి. ఇంక ఇప్పుడు మనం కెరియర్స్ మీద ఫోకస్ చేయాల్సిన టైం అయితే స్టార్ట్ అయింది. సో స్టార్ట్ చేయండి కెరియర్స్ మీద. ఇప్పటికి కూడా మీరు లైట్ తీసుకున్నారు అంటే మాత్రం, ఆపర్చునిటీస్ వచ్చిన ప్రతిసారి మీరు లైట్ తీసుకున్నారంటే మాత్రం ఆపర్చునిటీస్ ఇంకా అసలు రావు. సో స్టార్ట్ వర్కింగ్, ఇదొక్కటే నేను చెప్పగలిగేది. అంతేనా? తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బాగుంటుంది, వాళ్ళు బాగుంటారు, మీరు బాగుండాలి. సో కష్టపడండి, ఓకేనా? సినిమాలు, క్రికెటే కాదు, ఇంకా మన జీవితం ఇంకా ఉంది. బియాండ్ దెర్ ఈజ్ సో మచ్ ఆఫ్ లైఫ్. సో స్టార్ట్ వర్కింగ్. అండ్ ప్రతి స్టెప్లో నేను ఇంతవరకు ఎట్లయితే ఉన్నానో ఇప్పుడు మళ్ళీ అట్లే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. సో అందరికి ఇన్ఫార్మ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, సపోర్ట్ చేయమని చెప్పండి. అండ్ ఇంకొకటి, వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, జాయిన్ అవ్వండి. బికాస్ చాలామందికి కమ్యూనికేషన్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో వాట్సాప్ గ్రూప్ లింక్ మళ్ళీ నేను ఈ వీడియో కింద ఎక్కడో చోట ట్యాగ్ చేస్తాను, మీరు జాయిన్ అవ్వండి, ఓకేనా? థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, bye bye.